వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నిజామాబాద్ జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, అంజిరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులకు ఎలాంటి సందేశం ఇస్తారు, దీనికి అంతటికి సంబంధించి వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, మీరు ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులుగా పోటీ చేస్తున్నారు. ఏంది పరిస్థితి? అభ్యర్థులకు ఇది పట్టభద్రులకు ఏం సందేశం ఇస్తారు? ఒకటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ ఏ పట్టణానికి పోయినా అందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. 271 మండలాల్లో మా మండల కమిటీలు ఉన్నాయి, మా బూత్ కమిటీలు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర పోవడం జరిగింది. దీంట్లో 4 పార్లమెంట్లో మేము కైవసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో వృత్తి ఇచ్చిరా, తర్వాత అడ్వకేట్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిరా, డాక్టర్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిరా. అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో మినిమం వేజెస్ విషయంలో రెగ్యులైజ్ లేని ఎంప్లాయీస్ రెగ్యులైజ్ చేసిరా. మీరు అన్ని విషయాల్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దానికి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారనే ఫామ్ హౌస్ పంపించడం జరిగింది. అంతకన్నా దారుణంగా ఉన్న దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టు ఉన్నది. వీళ్ళు ఒకటే ఏంటంటే 14 నెలల్లో కొలాప్స్ అయింది. దాంట్లో వీళ్ళకే ఫైటింగ్ నడుస్తూ ఉన్నది. కమిషన్ల రాజ్యం నడుస్తూ ఉన్నది వీళ్ళది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ప్రైవేట్ కాలేజీల విషయంలో మీకు విద్యార్థుల విషయంలో మీకు అంత చిత్తశుద్ధి ఉంది. ప్రైవేట్ కాలేజీ విషయంలో 7,500 కోట్లు ఉన్నది. 7,500 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేస్తే కాలేజీ యాజమాన్యం బాగుపడుతుంది. అదేవిధంగా వాళ్ళకి శాలరీస్ ఇన్ టైంలో వస్తాయి. అమౌంట్ ఇచ్చారు అనుకో, వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి సర్టిఫికెట్లు వస్తాయి. సర్టిఫికెట్ రాక విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడుతారు, శాలరీస్ రాక టీచర్స్ అక్కడ ఇబ్బంది పడుతారు. ఇదే నిదర్శనం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ వీళ్ళు నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి మొదటి వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, పట్టభద్రులకు సంబంధించి చూసుకుంటే ఉత్తర తెలంగాణలో అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉంది. వారందరికీ ఎలాంటి హామీ ఇస్తారు? అదే నిరుద్యోగుల సమస్యలు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఏం పెట్టింది? జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చింది. ఇవ్వలేరు. వాళ్ళ కోసానికి వాళ్ళ గొంతుకనై వాళ్ళు ఇచ్చినంత వరకు వాళ్ళ గురించి ఫైట్ చేస్తానని నేను తెలియజేస్తాను. మొత్తానికి చూసుకోవచ్చు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి పట్టభద్రుల కోసం నేను పాటుపడతాను. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి పట్టభద్రుల కోసం ఉద్యోగాలు ఇస్తామన్నది 2 లక్షలు ఇచ్చి మోసం చేసింది. అందుకే మేము పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాం. రానున్న రోజుల్లో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు పట్టభద్రులకు అండగా ఉంటామని చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.